10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన ప్రతిపాడు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి మంగళవారం అభినందన సభ జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అభినందించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగానే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒక మంచి పరిపాలన, ఒక మంచి నాయకుడు, ఒక మంచి విజనరీ, ప్రజల పట్ల ఆపేక్ష ఉన్నటువంటి ఒక మంత్రి గారు తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు సాధించినటువంటి 10th క్లాస్లో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతే కొలమానంగా ఉంటుంది. మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఈ 20 నెలల్లో తీసుకున్నటువంటి సంస్కరణలు, ముఖ్యంగా యూనిఫారం, పుస్తకాలు, పాఠ్యాంశాలు, టీచర్ల రిక్రూట్మెంట్, కావలసినటువంటి మౌలిక వసతులు, వీటన్నింటిని కూడా ఒక 360 డిగ్రీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా అత్యధిక మార్కులతో పాస్ అయినటువంటి ఘనత చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది మన యువనేత నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో. దీనికి ఉపాధ్యాయులు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, పిల్లలు మరింత కష్టపడ్డారు. వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఈరోజు 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో సాధించారంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం. ఈరోజు మనం చూస్తే బడ్జెట్, మన విద్యాశాఖకు బడ్జెట్ 32,000 కోట్లు, అంటే అత్యధిక బడ్జెట్ పొందినటువంటి శాఖగా విద్యాశాఖ ఉంది. అదేవిధంగా మనకు పిల్లలకు అందాల్సినటువంటి వసతుల విషయంలో మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుంటే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైనటువంటి భోజనాన్ని పిల్లలకి ఇవ్వడం కానీ, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూములు పెట్టడం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం కానీ, ఇవన్నీ కలిసి వచ్చాయి. ముఖ్యంగా 100 డేస్ ప్రోగ్రామ్, 100 డేస్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా చక్కగా పనిచేసింది. ఈరోజు ఈ ప్రగతికి మూల కారణం లోకేష్ బాబు గారు. ఈ విజయాన్ని వైసీపీ నాయకులు తమ క్రెడిట్గా భావించడం చాలా శోచనీయంగా ఉంది. ఎందుకంటే క్రెడిట్ సోరీ అంటారు. ఎవరు క్రెడిట్ సోరీ? ఖచ్చితంగా వైసీపీ నాయకులు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రికల ద్వారా, మీడియా ద్వారా క్రెడిట్ సోరీ చేశారు. ఆయన చెప్తున్నారు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఈ ప్రగతి వచ్చింది అని. అయ్యా, నేను సూటిగా అడుగుతున్నా, మీరు నాడు నేడు ప్రోగ్రాం పెట్టి గోడకి సున్నం వేసి ఉండొచ్చు, కలర్లు కొట్టిండొచ్చు, కానీ టీచర్లు పెట్టలేదే. టీచర్లు పెట్టకుండా చదువు ఎలా వస్తుంది? గోడకు సున్నం కొడితే చదువు వస్తుందా? పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, సన్నబియ్యం ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి మీరు పిల్లలకు కడుపు నింపుకోకుండానే మంచి చదువు వస్తుందా? ఈ రెండు వాటికి సమాధానం చెప్పండి. చేసిన పనిని, వచ్చిన ప్రగతిని అంగీకరించే పరిస్థితుల్లో మీరు లేరు. ఇంకా ఏదైనా మంచి జరిగితే అది మేము చేశామంటారు. ఈరోజు మన గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా మన ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే స్టూడెంట్స్ మంచి పర్సెంటేజ్ తీసుకువచ్చారు 10th క్లాస్ రిజల్ట్లో, వాళ్ళకి ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా చూస్తే మన పర్సెంటేజ్ 82% ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద రీసెంట్ హిస్టరీస్. సో దానికి ముఖ్యంగా కారణాలు ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ మినిస్టర్ సార్ లోకేష్ సార్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, దాని తర్వాత కమిషనర్ సార్, కలెక్టర్ మేడం ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్.
ఇప్పుడు ఎస్పెషలీ ప్రతిపాడి కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే స్కూల్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ పర్ఫార్మ్స్ వెల్, సమ్ స్టూడెంట్స్ ట్రెడిషనలీ డోంట్ పర్ఫార్మ్ వెల్స్. కానీ ఇది హెచ్ఎమ్స్ ఎఫర్ట్స్ వల్ల, టీచర్స్ ఎఫర్ట్స్ వల్ల, 100 యాక్షన్ ప్లాన్ వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది అండ్ ఆల్ ద స్టూడెంట్స్ గాట్ పాస్డ్. సో దానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ప్రతి వస్తువు మీద ఇప్పుడు యూనిఫామ్ చూస్తే హౌ ఐ స్టూడెంట్ షుడ్ బీ ప్రాపర్లీ గ్రూమ్డ్. దెన్ తర్వాత మనకి వాళ్ళ కోసం బుక్స్ ఎలా ఉండాలి, బుక్స్ కూడా స్టూడెంట్ కోసం సెపరేట్, అండ్ దెన్ తర్వాత టీచర్స్ కోసం ఏం నోట్స్ ఉండాలి. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్, and because of this our district and especially overall state got very good result. So once again nenu best wishes cheptanu to all the students, to all the teachers, to all the people, minister sir, everybody who gave such opportunity, who gave such attention. dan valla ee manchi result vachindi. ఇవాళ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్, దాంతోపాటు మనకి స్కూల్ జెడ్పీ స్కూల్స్ కానీ మిగతా గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 100% పాస్ పర్సెంటేజ్ ఉన్న స్కూల్ అందరికీ కూడా ఇవాళ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. చాలా మంచి ఇనిషియేటివ్. మనం గుంటూరు జిల్లాలో దాదాపు 82% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. అలాగే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా 82% పైన పాస్ పర్సెంటేజ్ వచ్చింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మన ఎఫర్ట్ పెట్టిన వల్ల ఈ రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. దాంట్లో అందరూ కింద నుంచి సచివాలయం నుంచి పై వరకు ప్రతి ఒక్క అధికారులు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు స్కూల్లో మనకి 590, 582, 585 అలాంటి మంచి మంచి మాకు వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అయితే అంటే ఎప్పుడు కూడా తక్కువ మార్కు ఉండేవి, మెరిట్ స్టూడెంట్ కాదు అని ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తం మారిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతా మంచి మార్క్ తీసుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల ఒక ఇమేజ్ మొత్తం, ఒక మెసేజ్ అందరికీ వెళ్ళిపోయింది. ఇలానే కంటిన్యూ చేయాలి ఈ ఉద్దేశంతో ఇవాళ ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఫెలిసిటేషన్ చూసుకొని ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఈ కారణంతో ఇవాళ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్ మన నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి పర్సంటేజ్తో మన పాస్ పర్సెంట్ రావాలి, ఇది కోరుతూ సెలవు తీసుకున్నాను.